సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని సిపిఎం ఆరోపించింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం మోసపూరిత చర్యేనని మండిపడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబా, ప్రతిష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రజా ఉద్యమం దిశగా ప్రతిపక్షాలు కావచ్చు, అట్లాగే వామపక్షాలు కావచ్చు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించబోతున్నటువంటి సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనేక అభ్యంతరాలను ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఏకంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సీతారామలో తమ హక్కు తేల్చాలి, తమ వాటా తమకు ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అక్కడ పినపాకలో ప్రభుత్వ మాజీ ప్రేగా కాంతారావు ఆందోళన చేశారు. టేకులపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆందోళన చేసినటువంటి నేపథ్యం ఉన్నది. కొత్తగూడెంలో కూడా అఖిలపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు సిపిఎం నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలో న్యూ డెమోక్రసీ కావచ్చు, ఇతర రైతు సంఘాలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నీళ్లు మావి, భూములు మావి, మా నీళ్లు మాకు ఇవ్వకుండా మైదాన ప్రాంతానికి తరలించుకుపోతున్నారన్నటువంటి నినాదంతో వారంతా కూడా ప్రత్యక్ష ఆందోళన సిద్ధమవుతున్నారు. రేపు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం ఏం చెప్తారనేటువంటిది అడుగుతున్నారు. మనతో పాటు అఖిలపక్ష నేతలు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మీ డిమాండ్ ఏంటి, మీరేం కోరుతున్నారు? ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ సీతారామ ప్రాజెక్టు 2002లో నుంచి ఈ డిమాండ్ వస్తూ ఉంది. ఆనాడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి తమ్మినేని నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. కానీ విశేషం ఏంటంటే అసలు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటర్ రావాల్సినటువంటి గోదావరి మెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో పుట్టుక, ఆ గోదావరిలో సీతమ్మ సాగర్ డ్యామ్ నిర్మాణం కాకుండా ఈ ప్రాజెక్టుకి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఆ డ్యామ్ ఇప్పటికీ అంతే సగం వచ్చి ఆగిపోయింది. సీతారామ ప్రాజెక్టు కాడ నీళ్లు లాకులు ఏదైతే ఉన్నాయో ఆ లాకులు పని పూర్తి కాలేదు. కానీ ఇవాళ అడావుడిగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం మేము. ఈరోజు మా జిల్లా నుంచి ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 8 మండలాల గుండా వెళ్తూ ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చుక్క నీరు కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో మీరు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈ జిల్లా ప్రజలను మోసం చేయటం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. వీటన్నిటికి కారణం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా మంత్రిగా ఉన్నాడు, ఈ జిల్లాలో పుట్టి పెరిగాడు, ఈ జిల్లాలో ఆయనకి రాజకీయ నేపథ్యం ఇచ్చింది, రాజకీయంగా ఆయన ఎదగటానికి అవకాశం ఇచ్చింది. అటువంటి ఈ జిల్లాకి ఈరోజు నీళ్లు ఇవ్వకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి నీళ్ళని మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం. ఇవాళ తెలంగాణ రైతు సంఘంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ప్రాజెక్టులు ఎక్కడైనా సరే ప్రాధాన్యతా క్రమంలో నిర్మించాలి. ముందు వెనకబడినటువంటి మండలాలు, ప్రాంతాలు, అదేవిధంగా జిల్లాలకు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాంతాలకి నీళ్లు అందజేయాలనేటటువంటిది మేము కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు 18,600 కోట్లతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు 8,600 ఖర్చు అయింది. మిగతా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మొన్న బడ్జెట్ సమావేశాల్లో మీరు పెట్టారు. మరి ఇంకా 10,000 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి ప్రాజెక్టుని ఎలా ప్రారంభిస్తారు, నీళ్ళు ఎలా ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ గోదావరిలో వచ్చిన వరద నీటి ఆధారంగా ఇవాళ పంప్ హౌజులు నింపి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సరైనటువంటిది అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ జిల్లాకి వస్తూ ఉన్నారు ప్రారంభించడానికి, ఈ జిల్లా ప్రజలకి ఎన్ని ఎకరాలకి మీరు నీరు ఇస్తారని చెప్పేసి అడుగుతాను. ఫస్ట్ డిజైన్లో 3.5 లక్షల ఎకరాలకి ఇస్తామని చెప్పారు. తర్వాత 2,06,000 ఎకరాలకి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నారు. ఇప్పుడు అది కూడా మారిపోయి సాగర్ కెనాల్కి లింక్ చేసి అసలు ఈ జిల్లాకి వాటర్ వస్తుందో రాదో లేనటువంటి మీమాంసలో ఈ జిల్లా రైతాంగం ప్రజలు ఇవాళ ఉన్నారు. కాబట్టి దీనికి ఏ సమాధానం చెప్తారో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. ఇళ్లందుకు ప్రధానంగా అన్యాయం జరుగుతుందంటున్నారు, పినపాకకు జరుగుతుందంటున్నారు, కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ములకలపల్లి చాలా మండలాల్లో కూడా పోతుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ జిల్లాకు సంబంధించి? మేము అఖిల భారతంగా ఎస్కేఎం తరపున మేము కోరేది ఒకటేంటంటే, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతం. ఈ జిల్లాలో నుండి వనరు మాది. ఇక్కడ నీళ్లు మాయి, నిధులు మాయి, నిక్షేపాలు మాయి. కానీ దోచుకొని తినేదంతా ఆంధ్ర సైడ్ బార్డర్ ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మన నీళ్ళని దండుకొని పోతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ గోదావరి ఎక్కడైతే మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నదో ఆ నీరు మా నీరు మాకే అందించాలి. ఆ నీరు రోళ్లపాడు ప్రాజెక్టులకు అందించి రోళ్లపాడు ప్రాజెక్టు ద్వారా
బయ్యారం చెరువుతో పంపించి బయ్యారం చెరువు నుంచి గార్ల నుంచి పాలేరుకు పోయిన రూట్ మ్యాప్ ఉందని స్పష్టంగా రూట్ మ్యాప్ వేసి ఉన్నది. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా మా నీళ్లని మాకే అందించాలి. ఈ పరివాహక ప్రాంతంలో ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు 12 లక్షల ఎకరాల భూమి ఇక్కడ మొత్తం సాగు భూమి అయ్యే ఉన్న భూమి ఇలా మెట్టబారిపోయి పంట లేకుండా పోతున్నాయి. ఇలా రైతులు కళ్ళలో నీళ్లు మిగిలిన తప్ప నీరు మాయి పోతున్నాయి, కానీ మాకు నీళ్లు మిగిలినాయి, వాళ్ళకి నీళ్ళు, మా కంటిలో నీరు మిగిలినాయి, వాళ్ళకి నీళ్లు మిగులుతున్నాయి. కాబట్టి అటువంటిగా మేము నీళ్లు పోనీయకుండా రేపు ముఖ్యమంత్రి గారు వస్తాను కాబట్టి అయ్యా మేము ఒకటే కోరుతున్నాం, మా నీళ్లు మాకి వచ్చేటట్టుగా మా జిల్లాకి, మా ప్రజలకి, మా ఇక్కడ బతికేటువంటి నిరుపేదలకి అందరికీ అందించాలని చెప్పేసి అట్లా అందరినీ వేడల మేము జన సమీకరణ చేసి ఈ ఉద్యమాన్ని ఉన్నతిగా తీసుకుపోయి ప్రభుత్వానికి అందేలాగా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ జిల్లా మంత్రులు కావచ్చు, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ఉన్నారు సీతారామకు సంబంధించి. మీరేం చెప్తారు? సీతారామ ప్రాజెక్టు సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా అయితే ఉన్నారో ఈ రోజు అధికార పక్షంలోకి వచ్చినాక మొత్తం కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమికి నీళ్లు ఇవ్వకుండా ప్రతిపక్షంలో సీతారామ ప్రాజెక్టు డిమాండ్ కోరినటువంటి ఆయన ఇవాళ ఆ డిమాండ్ రూపురేఖల్ని మార్చుకొని కనీసం 1000 ఎకరాలకు, ఒక 100 ఎకరాలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడు. ఆ క్రమంలోనే 3 మైదాన మంత్రులు, ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు, ఆ 3 మైదాన ప్రాంతానికి మొత్తం కూడా నీళ్లు, ఆదివాసుల నీళ్లు, గోదావరి నీళ్లు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములకి, సాగు భూములకి ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఆదివాసీ ప్రజల్ని మోసం చేస్తున్నది, ఇక్కడ 3 మంత్రులు మోసం చేస్తున్నది మనకి ప్రత్యక్షంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమి ఉన్నదో ఆ భూములకు నీళ్లు ఇవ్వకుండా న్యాయ సూత్రాలకు, జల సూత్రాలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం మైదాన ప్రాంతానికి నీళ్లను తరలిస్తా ఉన్నారు. మళ్ళీ ఏదైతే తెలంగాణ సాధించుకున్నావో ఆ తెలంగాణని మళ్ళా ఆంధ్ర పాలకులు తాకట్టు పెట్టే విధంగా తీసుకుపోయి నీళ్ళని మళ్ళా మైదాన ప్రాంతాలకి, రియల్ ఎస్టేట్లకు, వ్యాపారవేత్తలకు మొత్తం కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి రేపు వచ్చే ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 4 ఎమ్మెల్యేలు కూడా మనకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఈ జిల్లా ప్రజలకి నిక్కచ్చిగా సమాధానం చెప్పాలి. సీతారామ ప్రాజెక్టు నీళ్లు మనవే, గోదావరి నీళ్లు మనవే, ఇక్కడ మాకే ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేసినాకనే ప్రారంభం చేయాలని చెప్తా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రిని కలుస్తానికి సిపిఐఎం, న్యూ డెమోక్రసీ, సిపిఎం, ప్రజాపంద, మిగతా అన్ని పార్టీలను కలుపుకొని పోయి ముఖ్యమంత్రిని కలవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే పోరాటానికైనా సిద్ధం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ డిజైన్ చేసిన రోజు నాడు దాదాపు 7 లక్షల ఎకరాలు, 6,75,000 ఎకరాలు ఉంది. కానీ వాళ్ళ 1,70,000 కుదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా? మన పాలకులు ఏ రకంగా అయితే తెలంగాణ ప్రజల్ని గతం నుంచి మోసం చేసుకుంటూ వస్తున్నారో ఈనాడు మళ్ళీ అదే రీతిన మోసం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈ టైల్ ఫ్యాండ్, రాజు పేరుతో పెట్టినటువంటి ఈ టైల్ ఫ్యాండ్ను రోళ్లపాడు ప్రాజెక్టు వరకు ఆల్రెడీ పైపులు వేశారు, భూసేకరణ చేశారు, మొత్తం చేశారు. ఖాళీ కనెక్షన్స్ ఇస్తే రోళ్లపాడు ప్రాజెక్టులో పడి అక్కడి నుంచి బయ్యారం ప్రాజెక్టు పోయే విధంగా డిజైన్ చేసి ఉన్నటువంటి డిజైన్ని మార్చి పడేసి పూర్తి స్థాయిలో ఏ మైదాన ప్రాంత మంత్రులు, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు పూర్తి స్థాయిలో ఒక ఆలోచన చేసుకొని నీటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా దాటించి కృష్ణా జిల్లాకు పంపించే వ్యవహారంగా వ్యవహరిస్తున్నందున దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడి నీళ్లు ఉద్యోగాలు మనవి అని కొట్లాడినటువంటి ఈ ప్రాంత ప్రజల మీద కూడా చాలా తీవ్ర నిరసనగా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు కేవలం వరద నీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ తర్వాత నీరు ఎక్కడి నుంచి ఇస్తారనేది కూడా పరిశీలన చేసి రేపు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పూర్తి స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి నీళ్లు అందించిన తర్వాతనే మిగతా జిల్లాలను మాత్రమే మైదాన ప్రాంతానికి తరలించాలని మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో మేము పూర్తి స్థాయిలో ఈ నిరసన కార్యక్రమాలతో పాటు ప్రభుత్వాన్ని నిర్బంధం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల డిమాండ్ వస్తుంది, మా నీళ్లను మాకు కావాలని. అటు పెనపాకలో, ఇటు ఇల్లందులో, ఇటు కొత్తగూడెంలో చాలా చోట్ల వస్తుంది. కానీ మంత్రులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయట్లేదు. దీన్ని బట్టి ఎట్లా చూడాలంటారు? సీతారాం ప్రాజెక్టుకు పునాదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ జిల్లాలో ఆ ప్రాజెక్టు ప్రారంభం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లా వాసులే, ప్రధానంగా ఆదివాసులు, పేదలు సాగు భూములను కూడా కోల్పోయినటువంటి చరిత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకుంది. అయినప్పటికైనా సరే ఈ జిల్లాలో కనీసం 350 ఎకరాలని అన్నప్పటికీ 30 ఎకరాల సాగు కూడా ఈనాడు నీళ్ళిచ్చే అవకాశాలు లేవు. ఇది చాలా దారుణం.
అందుకనే ఈ ప్రభుత్వం గతంలో కూడా మొదటి దఫాయిలో ఉన్నటువంటి ప్లాన్ని కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్లానింగ్ని పేరు మార్చినప్పటికైనా ప్లానింగ్ని మార్చలే. వాళ్ళు కూడా శంకుస్థాపన చేసిన రోజుల్లో ఇల్లందు ప్రాంతం నుంచి ఇప్పుడు మనోళ్ళు చెప్పినటువంటి యొక్క ప్లాన్ ప్రకారంగానే అనేది శంకుస్థాపన రోజు ప్రకటన. కానీ వాళ్ళు కూడా సెకండ్ టైంలో రెండవ ప్లానుగా వాళ్ళు రూపొందించుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మొన్నటి వరకు చెప్పినటువంటి ప్లాన్కు విరుద్ధంగా ఈ జిల్లాకి సాగునీరు విషయంలో తీవ్రమైనటువంటి యొక్క అన్యాయం చేసే ఒక ప్రణాళికని రూపొందించుకోవడం అనేది ఈ జిల్లా ప్రజలందరినీ కూడా మోసం చేయటమే అనేది మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఈ జిల్లా నష్టపోయింది కాబట్టి ఈ జిల్లాకు ఖచ్చితంగా సాగునీరు అందించాలని చెప్పేసి, అట్లా అందించకపోతే ఐక్య రైతాంగ ఉద్యమాలతోని దాన్ని సాధించుకోవడానికి మా సంఘం కృషి చేస్తుందని చెప్పి చెప్తుంది. ఇది మొత్తంగా ఆదివాసీలు గిరిజనులు ఉండేటువంటి ఈ ప్రాంతానికి పాత డిజైన్ ప్రకారమే నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదిత డిజైన్ మార్చి మైదాన ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారు తప్ప మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదని, రేపు వచ్చేటువంటి ముఖ్యమంత్రి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూడా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.